నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. భక్తుడు అంటూ ఉన్నాడు, మనమేమో మనిషి యొక్క పుట్టుకతో ప్రారంభమై మరణంతో ముగిసేటువంటిది జీవితం మనం నమ్ముతూ ఉంటాం. వాక్యం అంటూ ఉంది, మరణం అనేటువంటిది మనిషి యొక్క జీవితానికి శాశ్వతమైనటువంటి ముగింపు కాదు అని అంటూ ఉంది. మనిషి యొక్క జీవితంలో మరణం అనేటువంటిది ఒక నిద్ర వంటిది అని అంటూ ఉన్నాడు. సాధారణంగా అన్యులైనటువంటి వారు ఎలా భావిస్తారంటే మరణాన్ని పుట్టుకతో ప్రారంభమై మరణంతో ముగిసేటువంటిదే జీవితం అని వారు నమ్ముతారు. మరణం తర్వాత ఇక మనిషి మన మధ్యలో ఉండడు, మనిషి ఇక బ్రతికొండడు అని చెప్పి అన్యులు నమ్ముతూ ఉంటారు. అందుకే ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేసేటువంటి ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రైస్తవులకి అన్యులకి ఒక తేడా ఉంది. క్రైస్తవులకి అన్యులకు ఉన్నటువంటి ఆ తేడా ఏంటంటే, క్రైస్తవులు అంటే నిరీక్షణ కలిగినటువంటి వారు, అన్యులు అనేటువంటి వారికి